తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూ సేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 1న తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. ఇదే అంశంపై మరింత సమాచారం వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అయినటువంటి లగచర్లలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఏదైతే ఫార్మా కంపెనీలకు సంబంధించి నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానిపై వెనక్కి తగ్గింది. ఇక లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ చేయగా ఏకంగా కలెక్టర్ పై దాడికి వచ్చినటువంటి పరిస్థితి ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఏదైతే ఈ ఫార్మా ఏర్పాటుపై రోటిపండ తాండా, పుల్కచెర్ల కుంట తాండా, లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి 650 ఎకరాల భూసేకరణను నిలుపుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత కొద్ది రోజులుగా చూస్తే ఒకవైపు ఇథనాల్ పరిశ్రమను కూడా రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఇక తాజాగా ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేయబోయేటువంటి దీనిపైన కూడా ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. లగచర్లలో సేకరణకు సంబంధించినటువంటి భూసేకరణపై నిలుపుదల చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. అయితే ముఖ్యంగా ఇక్కడ దాదాపు 1500 ఎకరాలు సేకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా 650 ఎకరాలు లగచర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూమిపై రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మిగతా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంది. అయితే ఓన్లీ లగచర్లకు సంబంధించి మాత్రమే 650 ఎకరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1500 ఎకరాల్లో మరి మిగతా భూమిపై ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఏదైతే రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి వెళ్లే ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు.